దేవదమ్మ గారు, మీనాకుమారి గారు, రండి, హేమావతి గారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మ్యారేజ్ల సంస్థలు ఆహ్వానిస్తున్నాము. ఈర్ష్యాద్వేషం లేకుండా అందరూ సోదరభావంతో మెరుగే కులమతాలకు అతీతంగా ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకెళ్తాం కాబట్టి మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మన అన్న అర్జున్ గారికి, నా తోటి మిత్రులందరూ కూడా జై జై తెలంగాణ. నేను తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ ఓకేనా అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్రావు, తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ జాయింట్ కమిటీ చైర్మన్. సో ఈరోజు మా సమావేశం యొక్క ముఖ్య కారణం జేఏసీకి సంబంధించి అంటే కులాలకి మతాలకి అతీతంగా రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల సంఘాలని కలుపుకొని జేఏసీ స్థాపన జరిగింది. ఆ జేఏసీకి సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవం అనే కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ దైవాగ్రి శర్మ గారు, అలాగే అడిషనల్ డీసీపీ శ్రీ రామదాస్ తేజ గారు అండ్ అడిషనల్ డీసీపీ శ్రీ మహేశ్వరరావు గారు చేయడం జరిగింది. వాళ్ళ బ్లెస్సింగ్స్ చేయడం జరిగింది. అలాగే హైకోర్టు అడ్వకేట్స్ అయిన శ్రీధర్ రెడ్డి గారు అండ్ కవిత శ్రీ గారు కార్యక్రమానికి వచ్చి వాళ్ళకి బ్లెస్సింగ్స్ చేయడం జరిగింది. ఆ సంస్థ ముఖ్య కారణం ఏమనగా సంఘాల పరంగా అందరం కలిసిమెలిసి పెళ్లి సంబంధాలు త్వరగా చేయాలనే ఆలోచనతో మేము ఆయన ఐక్యత పాటిస్తూ సంఘాల మధ్య ఐక్యత పాటిస్తూ ముందుకెళ్ళాలని ఆలోచనతో జేఏసీ ఫామ్ చేయడం జరిగింది. అలాగే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి ప్రభుత్వ దృష్టికి జేఏసీ ద్వారా సంఘాల కలయికను వారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ జేఏసీ స్థాపన జరిగింది. తప్పకుండా జేఏసీ ద్వారా తప్పు చేసే వాళ్ళ మీద మేము చట్టపరమైన చర్యలు డిపార్ట్మెంట్ ద్వారా మేము తీసుకుంటాము. ప్రతి దాంట్లో మంచి చెడు ఉన్నట్టు రాజకీయ వ్యవస్థ కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ మధ్యవర్తులు ఉన్నారు. దయచేసి కస్టమర్స్కి మేము సలహా ఇస్తున్నాం. జేఏసీ ద్వారా మీరు మధ్యవర్తికి ప్రొఫైల్ ఇచ్చినప్పుడు చూడండి, సంఘం ఐడి కార్డు చూడండి, అలాగే తెలంగాణ జేఏసీ కార్డు ఉందో లేదో చూడండి. తప్పకుండా మేమందరం మాటిస్తాం. మా మధ్యవర్తులు ఎవరిని మోసం చేయరు, పద్ధతిగా సిస్టమేటిక్గా పెళ్లి సంబంధాలు చేస్తారు, సమయానికి మీకు అందుబాటులో ఉంటారు. అందరూ నైతిక విలువలు పాటించే మధ్యవర్తులే తెలంగాణ జేఏసీలో ఉంటారు. సో ఆ విధంగా మంచి ఉద్దేశంతో జేఏసీ పెట్టాం. మీ అందరూ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. జై థ్యాంక్ యూ. ఇందాక ఇంటర్వ్యూ ఉంది కదా సార్ది కూడా. ఈ సైడ్ కూడా వస్తుందా? వస్తుంది సార్ తీసుకుంటారు, వస్తుంది. మదర్ సంఘం నుంచి గ్రూప్ కానీ అదంతా సార్ ఎన్ని సంఘాలలో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది? ఎంతమందికి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సార్? ఈరోజు సమావేశంలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో జేఏసీ ప్రమాణ స్వీకారోత్సవం పోస్ట్ చైర్మన్ అనే సమావేశంలో ఎవరైతే జేఏసీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో పదవుల ద్వారా వారందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ అనే అందరినీ సంఘాల పరంగా కొన్ని పదవులు అసైన్ చేయడం జరిగింది. అందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చాము. అలాగే ఏదైతే మద్దతు ప్రకటించిన సంఘాలు ఉన్నాయో కలిసి ప్లాన్ చేస్తున్నారో వారికి సంఘాల పరంగా సపరేట్గా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. సో రేపటి నుంచి అందరం కలిసి వచ్చి ప్లాన్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి సంఘాల పరంగా కొన్ని చివరి ఇబ్బందులతో ఫ్రేమ్ చేస్తాం జరిగింది. అందరినీ ఆమోదపూర్వకంగా ఈరోజు దాన్ని అథెంటికేట్ కూడా చేయడం జరిగింది. సో చాలా సంతోషకరంగా సార్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వీళ్ళందరూ రావడం జరిగింది? ఎంతమంది సర్టిఫికేట్స్ ఇచ్చారు?
ఇంకా అన్ని జిల్లాల నుంచి సభ్యులు వచ్చారు. ఇది ప్రమాణ స్వీకారోత్సవం కాబట్టి పెద్ద ఎత్తున వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేవాళ్ళు ఏంటంటే అంత నాయకులే, రాజ్య వ్యవస్థకు అంత లీడర్స్ లాంటి వారు. ఒక 120-140 మెంబర్స్ 150 మెంబర్స్ వరకు వచ్చినట్టు. ఎంత తెలంగాణలో మా వ్యవస్థ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సంఘటపరంగా అలాగే ఏజీ పరంగా డెఫినెట్గా జేఏసీలో నైతిక విలువలు పాటించే వాళ్ళు ఉంటారు, మోసాలు చేసే వాళ్ళు ఎప్పటి కూడా మా దాంట్లో ఉంటారు. సార్, ఈ అమ్మ సంఘం ద్వారా ఇది ఎన్నో కార్యక్రమం. సో నేను వ్యక్తిగతంగా అమ్మ మధ్యవర్తి సంఘం అధ్యక్షుడి చైర్మన్ నేను. సో అమ్మ సంఘం ద్వారా ఇప్పుడు తెలంగాణ మ్యాగజైన్ చేసి అనేది ఫామ్ చేయడం జరిగింది. కొన్ని సంఘాలు చెప్పాలి. ఆ సంఘం అధ్యక్షుడు అందరూ ఎలా ఉన్నారంటే నేను చేసే పని నచ్చిందంటే నాలా వాళ్ళు ఆలోచించడం, వాళ్ళని నేను ఆలోచించడం, ఇది మాకు సింక్ అయింది. కాబట్టి అనుసంధానంగా మేము కూర్చొని మాట్లాడుకొని ఏం చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా మధ్యవర్తులకి మనం చేసి ఏం చేస్తే బాగుంటుంది చర్చ చేసుకొని ఒక నిర్ణయం వచ్చి చేసే వ్యవస్థ నిర్ణయించడం జరిగింది. ఇది రెండవ సమావేశం. మొదటి సమావేశం ఆల్రెడీ నమ్మడం జరిగింది. అక్కడ డిఎస్పీ గారు కూడా మర్యాదపూర్వకంగా సార్ కలవడం జరిగింది. అన్ని విధాలు మాకు సహకరిస్తామని చెప్పారు శ్రీరామరెడ్డి గారు, నల్గొండ డిఎస్పీ గారు. అలాగే ఇక్కడ సిటీలో కూడా హైదరాబాద్ సిటీకి సంబంధించిన అడిషనల్ డిఎస్పీ పురేశ్వరరావు గారు, శ్రీ రామదాస్ గారు తెలంగాణ ప్లాంటేషన్ కమిటీ మద్దతు ఇస్తూ క్రైమ్ ఎక్కడైనా జరిగితే మా దృష్టికి తీసుకునేది కూడా వాళ్ళు కూడా వ్యక్తిగతంగా మాకు చెప్పడం జరిగింది. సో ఎటు చూసా సూచితంగానే ఇది ఈరోజు జరిగింది మా ప్రోగ్రాం. తప్పకుండా కస్టమర్కి చెప్తున్నామండి, మేమంతా కలుస్తున్నాయి మీకు పెళ్లి చేయడానికి త్వరగా అన్నట్టు ఉద్దేశంతో. అండ్ మాకు సమస్యలు సృష్టించకుండా పెళ్లి ఎవరైతే చేస్తారో మీరు అనుకున్నట్టుగా మీ ఇస్తాన్న పారదర్శకం ఇచ్చి వారి సంతృప్తి చెందవచ్చు అని చెప్పేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే 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 చూడండి శివాయ ప్రేమ అమ్మాయి కుదరను ఓకే కొద్దిగా పక్క ఎరగాలి మేడం. కిషన్ ఉండనే సార్, ఒక్క నిమిషం. 5 మంది వాసుదేశం దెబ్బతింటుంది. మళ్ళీ ఇక్కడ ఒకరు కావాలి, ఇంకొకరు మేడం.